అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. ఈరోజు మన ధ్యానాంశంలోకి వెళ్దామండి. నేటి మన ధ్యానాంశము నెమ్మదిగా పండుకొని నిద్రపోవదును. నెమ్మదిగా పండుకొని నిద్రపోవదును. 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నిన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నున్నను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ఎంత నెమ్మదిగా నిద్రపోతున్నారంటండి. నేను ఒంటరిగా నున్నను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయవాడవు. నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను నివసింపచేయుదువు. ఒంటరిగా ఉన్నను నీవే నన్ను నివసింపచేయుదువు. మనం ఒంటరిగా ఉన్నను ఈ ప్రభువైన యెహోవా మనల్ని నివసింపచేస్తారండి. నెమ్మదితో నివసింపచేస్తారండి. నెమ్మదితో నివసింపచేస్తారు యెహోవా దేవుడు మనల్ని. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారము నీవే, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. పాతాళమునకు నీవు నన్ను అప్పగింపవు. నీవు నీ భక్తిని గోతిని చూడనియ్యవు. నీ భక్తుల్ని గోతిని చూడనివ్వు, పాతాళమునకు చూడనివ్వు. కాబట్టి మనము ఇక్కడ నెమ్మదిగా పండుకుంటాము అని చెప్తున్నాడు యేసయ్య. యెహోవా నీవు నాకు ఆధారంగా చేసుకొని నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవాను ఆధారంగా చేసుకునే వాళ్ళు పండుకొని మేలుకొందురంట. ఇక్కడ మనము యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఒంటరిగా ఉన్నా సురక్షితంగా నీవే నన్ను నివసింపచేయుదువు అని దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. ఎవరు ఒంటరిగా ఉన్నా నిద్రపోతారు ప్రశాంతంగా? ఎవరు నిద్రపోరు అంటే మనం యెహోవా తండ్రిని నమ్ముకున్న వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. ఎవరు నిద్రపోలేరు ప్రశాంతంగా అంటే అప్పులు ఉన్నవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, నొప్పులు ఉన్నవాళ్ళు. వీళ్ళ ముగ్గురికి నిద్ర రాదండి. రాత్రిపూట నిద్ర రాదు. వీళ్ళకి నిద్ర రాకుండా మేల్కొని ఉంటారు. తెల్లవారు నిద్ర రాకుండా మేల్కొని ఉంటారు. ఎందువలన? తప్పులు చేసిన వాళ్ళు అయ్యో నేను ఆ పాపం చేశానని దాని గురించి ఆలోచించుకుంటూ నిద్ర పట్టదు. తప్పు చేసిన వాళ్ళకి, అప్పు చేసిన వాళ్ళకి అయ్యో నేను ఇన్ని లక్షల అప్పు నాకు ఎలా తీరుతాయి అని ఆ అప్పుల గురించి వాళ్ళు శోధన, వేదనలో, బాధలో ఉంటారు. నిద్ర పట్టదు. నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, నొప్పులు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ ముగ్గురికి నిద్ర పట్టదండి. ఈ మూడు మనకు లేకుండా ఉండాలి అంటే నేను అనుకుంటున్నా మీకు ఎవరికి ఈ మూడు బాధలు లేవు అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నవనుకోండి, ఇవి లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ నొప్పులు, అప్పులు, తప్పులు చేయడం అనేది ఉన్నాయనుకోండి, అవి లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తే ఇవి లేకుండా ఉండగలము అంటే, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఏం చేయాలి? ఆయన కట్టడలు, యెహోవా తండ్రి యొక్క కట్టడలని, విధులను గైకొనాలి. ఆయన విధులు, ఆయన కట్టడలను గైకొని అనుసరించినట్లయితే మనం ఆ దేశంలో సురక్షితంగా ఉంటాం. మనము ఆ దేశంలో, మనం నివసించే దేశంలో సురక్షితంగా ఉంటాం. మనం సురక్షితంగా ఉండాలి అంటే ఏం చేయాలి? యెహోవా తండ్రి యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొనాలి. ఓకేనా? యెహోవా తండ్రి యొక్క కట్టడలను, విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునేవాళ్ళు. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఎప్పుడైతే మనం యెహోవా తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరిస్తామో అప్పుడు మన భూమి ఫలిస్తుంది. తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసిస్తాము. ఆ పంటలు ఎప్పుడైతే బాగా పండుతాయో అప్పుడు మన అప్పులు కూడా తీరుతాయి. మీరు ద్రాక్ష పండు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు.
ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన విధులను అనుసరించి నడుచుకున్నట్లయితే మనకు ఆ భూమి ఫలించును, తృప్తిగా భుజిస్తాం. మనం దానిలో సురక్షితంగా నివసించదము. ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పులు సాగుతూ ఉంటాయి. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించము. ఎప్పుడైతే మనం యేసయ్య కట్టడలను అనుసరిస్తూ నడుచుకుంటామో అప్పుడు మనం నివసించే భూమిలో పంటలు బాగా పండుతాయి. తర్వాత భూమిలో పంటలు బాగా పండుతాయి, మన అప్పులు తీరుతాయి. మనము ఎలాంటి తప్పులు చేయము. ఎందుకంటే యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాళ్ళు తప్పు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనంను విసర్జించుకుంటా అని ఉంది గ్రంథంలో. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే తప్పులు అనేవి చేయమండి. కాబట్టి అప్పులు అనేవి చేయము. అప్పులు అనేవి ఎందుకు చేయమంటే యెహోవా ఆజ్ఞ కట్టడలను అనుసరించి నడుచుకునే వారికి భూమి ఫలించి మంచిగా పంటలు పండుతుంది. ఆ పంటలు పండిన దాన్ని అమ్ముకొని వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు. ఇంకా ఒకళ్ళకి అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండరండి. ఎవరైతే యెహోవా ఆజ్ఞలను కట్టడలను విధులను గైకొని నడుచుకుంటారో వాళ్ళు ఒకరికి అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకొనరండి. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించునంటే ఇశ్రాయేలీలు నిర్భయంగా నివసించరు అంటే మనం కూడా నిర్భయంగా నివసిస్తామండి. యేసయ్యను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ నిర్భయంగా నిద్రపోతారండి. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. నేను ఒంటరిగా ఉన్నను, నన్ను నీవే సురక్షితంగా నివసింపచేయుదువు. నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటడం వలన నెమ్మదిగా నిద్రపోదును అని దావీదు మహారాజు మాట్లాడుతున్నారండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వలన అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆయన కట్టడలను ఆయన విధులను మనం అనుసరించి నడుచుకున్నట్లయితే సురక్షితంగా నివసించదము. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరిస్తామో అప్పుడు మనం తప్పులు చేయమండి. తర్వాత అప్పులు చేయమండి. మనం ఒకరికి అప్పిస్తాం కానీ మనం ఒకరి దగ్గర అప్పు తీసుకోమండి. తర్వాత నొప్పులు అనేవి ఉండదు, మనకి అస్వస్థత అనేది ఉండదండి. మనం యేసయ్యను నమ్ముకుంటే మనకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తారండి. కాబట్టి నొప్పులు ఉండవు, తప్పులు ఉండవు, అప్పులు ఉండవండి. ఎప్పుడు మనకి ఈ మూడు ఉండకుండా పోతాయి. మనము ఆయన కట్టడలను విధులను గైకొని అనుసరించినట్లయితే మనకి అప్పులు ఉండవు, తప్పులు చేయము, నొప్పులు ఉండవండి. ఈ మూడు లేకపోతే మనకి సంతోషమే సమాధానం, సంతోషం, జీవితం అంతా సంతోషం సుఖమయంగా ఉంటుందండి. నిద్రపోయి మేల్కొందునండి. నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగాను నిన్ను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నేను నా పక్కన 10,000 మంది పడినను నేను అపాయంకు భయపడను అని దావీదు మహారాజు చెప్తున్నాడు. కాబట్టి నెమ్మదిగా పండుకొని ఒంటరిగా ఉండినను నేను సురక్షితంగా నివసింపచేయుదువు. మనం యేసయ్య కట్టడలను అనుసరించి నడుచుకుంటే మనం ఒంటరిగా ఉన్నా కానీ సురక్షితంగా నివసింపజేస్తాడు మన యేసయ్య. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మీరు నా వాక్యం వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతులైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభావ. మీరు మాట్లాడిన వాక్యంగా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభావ. దేవా నీకు వందనాలు అయినా స్తోత్రాలు ప్రభా. నేను ఒంటరిగా పండుకొని నన్ను నివసింపచేసేదు అని చెప్తున్నావు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. మేము ఒంటరిగా ఉన్నాను ప్రభా. నువ్వు నీ ఆజ్ఞలను నీ కట్టలను అనుసరించి నడుచుకునే ప్రభా. మాకు అప్పులు ఉండవు, తప్పులు ఉండవు, నొప్పులు ఉండవు. ఈ మూడు లేకపోతే మాకు నెమ్మది అయిన నిద్రను నువ్వు సహాయం చేస్తావు తండ్రి. మిమ్మల్ని మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.